ఓకే, ఆల్మోస్ట్ లాస్ట్ క్లాస్లో కూడా చూసాము. లాస్ట్ వీడియోలో ఈ వీడియో కూడా కొంచెం మాడిఫికేషన్ చేసాము. కంపల్సరీ మీకైతే బెనిఫిటే ఉంటుంది. మ్యాక్సిమం ఇస్తాను, అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ ఫాలో అవ్వండి, ఓకేనా? సో మనకి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మీరు తీసుకున్నట్లయితే ఓకే, ఒక్కొక్కటి 4,000 రూపాయల చొప్పున 2 నగల సెట్లను కొనుగోలు చేసింది. ఆమె ఈ నగల సెట్లను అమ్మినప్పుడు ఒకదానిపై 8% లాభం, మరొక దానిపై 6% నష్టం పొందింది. ఈ మొత్తం లావాదేవీలో ఆమెకు కలిగిన మొత్తం లాభం ఎంత? మొత్తం 20 క్వశ్చన్లు ఉంటాయి. సో 20 క్వశ్చన్లు కూడా షార్ట్ కట్స్, 3 మెథడ్స్ చెప్తాను, జాగ్రత్తగానండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డైరెక్ట్ మెథడ్ చెప్పొచ్చు. ఆలోచన విధానం ఎట్లా అంటే, ఇక్కడ కాస్ట్ ప్రైస్ 4,000 కాబట్టి దీని మీద 8%, ఇదే 4,000 కాస్ట్ ప్రైస్ కాబట్టి 6% కాబట్టి 4కి 6కి 8కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2% కాబట్టి 2% డిఫరెన్స్ కాబట్టి 2 4 8 అంటే 80 రూపాయలు లాస్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పేయచ్చు. అవునా కాదా? కదే. ఇప్పుడు నెక్స్ట్ దీన్నే ముద్దు మెథడ్ చేయాలంటే ఈ మెథడ్స్ అంతా ఉంటుంది. మీకు స్క్రీన్ షాట్ చూసుకోండి, మీకు ఈజీగా. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఈజీగా ఉంటుంది. ఇది రెండో మెథడ్, ఏదైతే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నానో అది. ఓకే, తర్వాత మూడో మెథడ్ చూసినట్లయితే సో షార్ట్ కట్ ప్లస్ మైండ్ గేమ్తో ఆప్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఆప్షన్ వెరిఫికేషన్ డిఫరెన్స్. అవునా కాదా? క్వశ్చన్ నీట్గా చదువుతాం. మళ్ళా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అసలు బరువు 350 గ్రాములు ఉన్నప్పుడు 6 యొక్క తూకం యంత్రం 400 గ్రాములుగా చూపిస్తుంది. బాదం అంటే 50 గ్రాములు లాస్ వస్తుంది. బాదం పప్పుల కొనుగోలు ధర కిలోకి 880 రూపాయలు. మరి ఈ లోపకు అంటే ఈ ప్రాబ్లం వల్ల యంత్రానికి ఉపయోగించి 200 గ్రాముల ప్యాకెట్లు తయారు చేయబడ్డాయి. 25% లాభం పొందడానికి ప్రతి ప్యాకెట్ అమ్మకం ధర ఎంత ఉండాలన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఒరిజినల్గా ఇక్కడ 350 గ్రాములు కానీ 400 గ్రాములు ఉన్నట్టు చూపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత యంత్రం 400 గ్రాములు చూపించినప్పుడు అసలు బరువు 350. అట్లానే 200 గ్రాములు ప్యాకెట్ యంత్రం చేసినప్పుడు అందులో 175 గ్రాములు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒరిజినల్గా 175 ఉంటుంది కానీ 200 గ్రాములు ప్యాకెట్ చూపిస్తుంది. ఇది వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్. తర్వాత 175 గ్రాముల్లో 175 గ్రాము గాథ ఉన్నప్పుడు అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1 కేజీకి ఎంత? 880 రూపాయలు. మరి 1 గ్రాముకి ఎంత అంటే 0.88. 175 ఇంటూ 0.88. ఓకే, కొన్న వేల. ఓవరాల్గా తీసుకుంటే కనుక మనకి ఎంత అవుతుంది? 154 రూపాయలు. ఇది కొన్న వేల. మరి 25% లాభంతో అమ్మకు ధర కాబట్టి కొన్న వేల 154 రూపాయలు, 25% లాభం కావాలి కాబట్టి దీని మీద 154 మీద 25% తీసుకుంటే కనుక అంటే డైరెక్ట్ 125 తీసుకుంటే 5/4 అవుతుంది. లేదా 1/4 కూడా కనుక్కొని చేయొచ్చు మనం. అవునా? ఓవరాల్గా 192 రూపాయల 50 పైసలు మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి షార్ట్ కట్. సేమ్ ఇంత ముందర మైండ్ గేమ్ అంటాను కదా, 200 గ్రాములు ధర ఎంత అన్నప్పుడు 880/1000 ఇంటూ 200 గ్రాములు. అంటే దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ 880కి ప్రైసు. అవునా? అంటే 1000 గ్రాములు ఉన్నప్పుడు 800 గ్రాములు అంటే ఇప్పుడు 200 కాబట్టి 200 గ్రాములకి ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో ఈ 200 ఇంటూ 880 డివైడెడ్ బై 1000 చేస్తే 176 అవుతుంది. ఈ 176 మనం యంత్రం తప్పు వల్ల అసలు ఖర్చు ఎంత అంటే ఒరిజినల్గా 400 కదా. ఇప్పుడు వాడు అడిగింది 400కి 350 అయితే 176కి ఎంత అని అడిగాడు. అంతే కదా? జాగ్రత్తగా చూడండి. మామూలుగా 400కి 350 అయినప్పుడు మరి 176కి ఎంత అని అడుగుతున్నాడు వాడు. ఓవరాల్గా 154 రూపాయలు పడుతుంది. దీని మీద 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 125% తీసుకుంటే 192 రూపాయలు 50 పైసలు వచ్చింది. సో దీన్ని కూడా మనం ఆప్షన్ ఇంకా థర్డ్ మెథడ్ వచ్చేసరికి మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్. ఒక
జాగ్రత్త ఉండండి. ఒక వస్తువు యొక్క ప్రకటన వేల 50,000 ఉంది. ముగ్గురు దుకాణదారులు మొదటి వాడు వరుసగా 25% మరి 15% రెండు డిస్కౌంట్లు ఇస్తాడు. రెండో వాడు వరుసగా 20 మరి 20% ఇస్తాడు. మూడో దుకాణదారుడు వరుసగా 30 మరియు 10% రెండు డిస్కౌంట్లు ఇస్తాడు. ఏ దుకాణదారుడి నుండి కొనుగోలు చేస్తే వినియోగదారు? మీరు గుర్తుపెట్టండి, ఇక్కడ ఒకడికి 25, 15 అంటే ఇక్కడ 40, ఇక్కడ 40, ఇక్కడ 40. ఇలా ఉన్నప్పుడు కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ ఏదంటే ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి 20, అంతే కదా, 15% డిఫరెన్స్ ఉంది. ఈ 20కి 20కి డిఫరెన్స్ ఎంత? 0. 30కి 20 డిఫరెన్స్ ఎంత ఉంది? 20%. అంటే ఇక్కడ మూడింటి మధ్య డిస్కషన్ చూసుకున్నట్లయితే ఎక్కడైతే గ్యాప్ ఎక్కువ వస్తుందో వాడికి డిస్కౌంట్ అంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, కొనుగోలుదారుడికి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. లేదు సార్ అది నాకు అర్థం కాలేదు అనుకోండి, చూడండి x+y - xy/100 వేసామనుకోండి, మనం నీట్గా ఈ మూడింటిని విడివిడిగా కనుక్కుంటే ఒకటి 37%, ఒకటి 36%, ఒకటి ఎంత 36% వచ్చింది. దీంట్లో ఎక్కువ వచ్చింది ఏది? 37%. సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? దట్స్ నెక్స్ట్ క్వశ్చన్. మైండ్ మెథడ్ ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా. సో ఎక్కువ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. చూడండి, ఇక్కడ మూడో దుకాణదారు డిస్కౌంట్ మధ్య 20% అత్యధికంగా ఉంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎక్కువగా ఏ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే అది కస్టమర్కి బెనిఫిట్. ఇంకోటి ఎక్కువ ఏది తక్కువగా ఉంటే అది మన షాప్ ఓనర్కి బెనిఫిట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనాయా? ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుతుంది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాక్సిమం ఈ వారానికి ఒక 2-3 చేస్తాను. ఆ నెక్స్ట్ వీక్ నా తర్వాత నుంచి మీకు రోజుకు ఒక 15 క్వశ్చన్లు, ఇప్పుడు 20 క్వశ్చన్లు చెప్తున్నాను. ఆల్మోస్ట్ చివరి వరకు ఉంటే కొంచెం బాగుంటుంది అనుకుంటాను. మంచి మంచి క్వశ్చన్స్ తయారు చేసి పెట్టాను. చివరిలో ఇంకా చాలా చాలా మంచి క్వశ్చన్లు పెట్టాను. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా ఇందా నేను చెప్పాను కదా, డిఫరెన్స్ తీసుకుంటే ఎక్కువగా ఏది డిఫరెన్స్ ఉంటే అదే తీసుకోవచ్చు అని. అవునా కదా? నెక్స్ట్ వచ్చేసరికి మూడో క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రిటైలర్ 92,000 రూపాయలుగా గుర్తించబడిన ధర ఉన్న ఎయిర్ కండిషనర్పై 30% తగ్గింపు ప్రకటించాడు. ఆ ఎయిర్ కండిషన్ యొక్క కొనుగోలు ధర గుర్తించబడిన ధర కంటే 70% తక్కువగా ఉంది. కొనుగోలుదారుడు రిటైల్ స్టోర్ యొక్క సభ్యత్వానికి గాను కార్డు చూపిస్తే అతను అదనంగా మళ్ళా 20% తగ్గింపిస్తాడు. సభ్యత్వ కార్డు పథకంలో రిటైలర్కి కనుక వచ్చే లాభం ఎంత, లేదా సభ్యత్వ కార్డు పథకం లేకుండా వచ్చే లాభంలో ఎంత శాతం అని అడిగాడు. అవునా కాదా? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. సో క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ దానికి వెళ్దాం, ఆన్సర్లోకి. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి 30% తగ్గింపు ఉంది, అలానే కండిషనర్ 70% తక్కువగా ఉంది. గుర్తించబడిన ధర కంటే 70, అంటే ఆ పాయింట్ తీసుకుంటే కనుక ఇప్పుడు దీంట్లో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మెంబర్షిప్ కార్డ్ లేనప్పుడు మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు ఉంటే డిస్కౌంట్ 30% ఇచ్చాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది అప్పుడు? జాగ్రత్తగా చూడండి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 70 రూపాయలు. 100 - 30 డిస్కౌంట్ తీసుకున్నాం కదా. అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది ఓవరాల్గా? ఈ 70కి 30కి డిఫరెన్స్ ఎంత ఉంది? 40 రూపాయలు. అంటే ఈ 40 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అయితే మెంబర్‌షిప్ ఉంటే ఏం జరుగుతుందంటే మళ్ళా డిస్కౌంట్ ఇస్తాడు. దేని మీద ఇస్తాడు? ఈ 70 రూపాయల మీదే కదా డిస్కౌంట్ ఇచ్చేది, మళ్ళా 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే ఎంత అంటే 14 రూపాయలు. అంటే ఇప్పుడు 14 రూపాయలు అంటే 70 మీద 14 రూపాయలు తీస్తే 56 రూపాయలు. అంటే ఇప్పుడు ఈ 56 రూపాయలు అంటే వీడికి ఎక్స్‌ట్రా ఎంత బెనిఫిట్ వస్తుంది? 26 రూపాయలే కదా. చూడండి, సెల్లింగ్ ప్రైస్ టు 56 డిఫరెన్స్ ఎంత ఉంది? అంటే 26 రూపాయలు అనేది రెండో వాడికి ప్రాఫిట్. అయితే ఈ 26 రూపాయలు దేని మీద ప్రాఫిట్? 40 రూపాయల మీద ప్రాఫిట్. అంటే 26/40 ఇంటూ 100 వేసామనుకోండి, ఎంత అవుతుందన్న 65%. వాయిస్ అర్థమవుతుంది కదా. వాయిస్ కనుక మీకు అర్థం కాకపోతే మళ్ళా కామెంట్ బాక్స్ తెలియజేయండి. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం స్లోగా చెప్తాను. ఓకే, ఇది రెండో మెథడ్. సో ఇందాక చెప్పినట్టుగానే కాస్ట్ ప్రైస్ రేషియో మెథడ్ ఇది. జాగ్రత్తగా చూడండి. కాస్ట్ ప్రైస్ 30, సెల్లింగ్ ప్రైస్ 70, అంటే ప్రాఫిట్ ఎంత ఉంది? 40 రూపాయలు. మళ్ళా రెండోసారి 70లో 80% అనుకున్నాడు కాబట్టి ఎంత తీసుకున్నాడు వాడు? ఓవరాల్గా తీసుకుంటే మరో 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి ఓవరాల్గా 56 రూపాయలు వస్తుంది, అంతే కదా. 80% కదా, 20% డిస్కౌంట్ కాబట్టి 80% పే చేస్తే 56 రూపాయలు వస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా మళ్ళా 26 రూపాయలు అనేది వాడికి వచ్చింది. సో 26 డివైడెడ్ బై 40 రూపీస్ తీసుకుంటే ఓవరాల్గా మళ్ళీ ఎంత ప్రాఫిట్ వస్తుంది? 65% వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. 3 వరుస డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు 5, 15, 10
31.6% తీసుకున్నాడు. ఇది ముందు ముద్దు మెథడ్ చెప్తాను. అంటే ముద్దు మెథడ్‌లో కూడా మీకు క్లారిటీ వస్తది. దాని తర్వాత ఫస్ట్ వచ్చేసరికి 100 - 5 95, రెండో డిస్కౌంట్ 10% కాబట్టి 95, మూడో డిస్కౌంట్ అనేది మనకు తెలీదు. అవునా? 95. అప్పుడు మూడో డిస్కౌంట్ మనల్ని కనుక్కోమన్నాడు. అయితే వాడు ఇచ్చింది ఎంతో ఓవరాల్‌గా ఇప్పుడు ఫైనల్‌గా 68.4 పే చేస్తున్నాడు వాడు. అంతే కదా! 39.6 ఎంతో పే చేస్తుంటే ఓవరాల్‌గా వాడు పే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంతొచ్చింది? 85 పాయింట్ ఈ వాల్యూకి, ఈ వాల్యూకి 17.5 ఇది మూడోసారి వచ్చిన డిస్కౌంట్. ఈ 17.5 అనేది 18.5 మీద కాబట్టి 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 20% డిస్కౌంట్. 1/5 అంటే ఎంత? 20%. ఓకే. ఒక్కొక్క లెక్క మీకు 2 మినిట్స్ నుంచి 1 మినిట్ లోపు కంప్లీట్ చేస్తున్నాను. దీన్ని ఇంకా మీరు 2, 3 మెథడ్స్ చెప్తున్నాను కాబట్టి మీకు ఎక్కువ టైం పడుతుంది. సో, కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నా పద్ధతి ప్రకారం నో ఫార్ములా ఓన్లీ లాజిక్. మీకు ఏదైతే షార్ట్స్ చేసుకుంటూ వచ్చానో గత 20 రోజులు అదే ప్రామిస్ తోటి మీ ముందుకొచ్చాను. ఓకే. సో, నా 20 అంటే నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చి దగ్గర దగ్గర 16, 17 సంవత్సరాలు అవుతుంది. నా మ్యాథ్స్ ఎక్స్‌పీరియన్స్ అవి మొత్తం కలిపి మీకిస్తాను. నో ప్రాబ్లమ్. పాత పద్ధతులన్నీ తీసేసి కొత్త పద్ధతులు ఇస్తాను. ఇంకోటి 5% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 1/10 అంటే ఇప్పుడు 1 తీసేస్తే 19 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 10% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 1/10 10 కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 9 అండ్ పి పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఎంఆర్‌పీ మీద కదా వాడిచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎంఆర్‌పీ మీద కదా ఇచ్చింది వాడు. అవునా కదా! సో, ఈ ఎంఆర్‌పీ మీద తీసుకుంటే గనక పి పర్సెంటేజ్ డిస్కౌంట్ అన్నాడు కాబట్టి ఎక్స్ ఈస్ టు వై. అంటే ఈ మూడిటిని ఒక చోటేద్దాం. 20, 10 ఎక్స్, 19, 9 వై అనుకున్నాను. సో, తీసుకుంటే గనక ఈ వాల్యూస్ ఇది తీసుకుంటాను. ఈ వాల్యూని ఇటువైపు తీసుకుంటాను. మొత్తం దేనికి సమానం అంటే మనం వాడిచ్చాడు కదా ఆల్రెడీ ఏవని 31.6% డిస్కౌంట్ అంటే వాడు రూ. 65.40 అంటే రూ. 1000 అనుకుంటే కనుక రూ. 684. సింపుల్ మైండ్ క్యాలిక్యులేషన్ ఇది. కానీ కొంచెం కాస్టింగ్‌గా ఉండదు. రేషియో మెథడ్ కూడా హార్డే. ఇంతకు ముందల నేను చెప్పిన మెథడ్ కన్నా. అయితే మరి దీనికన్నా ఇంకా బెటర్ మెథడ్ ఏందంటే మనకి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా అవుతది. చూపిస్తాను చూడండి. నెక్స్ట్ క్వెషన్ అంటే దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కనుక ఎక్స్ వాల్యూ, వై వాల్యూ తీసుకుంటే ఓవరాల్‌గా పి వాల్యూ వస్తుంది. పి ఎంత అవుతుంది? 20%. దీన్ని ఇంకా స్పీడ్‌గా చేస్తాం చూడండి. అదే చూడండి ఇది ఓవరాల్‌గా 5 + 10 డిస్కౌంట్ అన్నాడు. ఎక్స్ మైనస్ వై అన్నాడు. సో, తీసుకుంటే 15లో నుంచి 0.5 14.5 మూడోది ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా తీసుకున్నాం. ఇప్పుడు 14.5లో నుంచి ఎంత తీసేస్తే 31.6 వస్తుందో చూసుకోవాలి. ఆ! అది కరెక్ట్‌గా సరిపోతుంది. అది అది కరెక్ట్‌గా సరిపోతుంది కదా! నెక్స్ట్ వచ్చేసి ప్రతి క్వెషన్ స్పీడ్‌గానే చెప్తాను. మీరు చూసుకోండి పాస్ చేసుకొని క్వెషన్ ముందు చదువుకోండి. రాఘవ్ బట్టలు కొనడానికి ఒక షాపింగ్ మాల్‌కి వెళ్ళాడు. అతని వద్ద 2 కూపన్‌లున్నాయి. కానీ ఒక రోజులో ఒక కూపన్ మాత్రమే ఉపయోగించగలడు. మొదటి కూపన్ ఉపయోగించి మొత్తం కొనుగోలుపై 30% తగ్గింపు పొందవచ్చు. రెండో కూపన్‌పై అతను కనీసం 3 షర్టులు కొంటే కనుక 3 షర్టులు కొంటే కనుక 80% తగ్గింపుంటది. అత్యధికమైనది. అంటే ఇప్పుడు 1250, 1540, 1370 మూడిటి మీద కలిపి అయితే ఆ మూడి వరుస షర్టులను కనీస ధరకు ఎంతకు కొనుగోలు చేయగలడు? కనిష్ట ధర అంటే ఎక్కువ డిస్కౌంట్ దేంట్లో వస్తుందని అడిగాడు. చూడండి ఇప్పుడు 3 డిస్కౌంట్‌లు ఇచ్చాడు. మొదటిది 1250 అండ్ 1540, 1370 ఓవరాల్‌గా 4165. ఓవరాల్‌గా కూపన్ 30% వస్తే ఇక్కడ ఓవరాల్‌గా ఈ మూడిటి మీద రూ. 4165 మీద వాడు చెల్లించేది ఎంత అంటే రూ. 2915. అయితే రెండో డిస్కౌంట్ 80% కాస్ట్‌లు తీసుకున్నట్లయితే ఇప్పుడు దీని మీదే కదా వాడిచ్చేది. ఓన్లీ దీని మీద మాత్రమే ఇస్తాడు. అవునా? కాదా? తీసుకుంటే ఓవరాల్‌గా 80% ఇస్తాడు కాబట్టి రూ. 1540 మీద 80% అంటే రూ. 308 కడితే చాలు వాడు. అంటే ఈ 3 కలిపితే రూ. 2933. అంటే దీంట్లో తక్కువగా వచ్చేది రూ. 2915 కాబట్టి ఇది ఆన్సర్. అంటే కూపన్ 1 ద్వారా ఆన్సర్ ఎక్కువ లాభం వస్తుంది. ఓకే. సో, ఇది షార్ట్ కట్. మీరొకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతది ఇది. ఓకేనా? 3 చెప్పాలంటే ఇబ్బందవుతది. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఒక వస్తువు దుకాణదారుడికి రూ. 4000 ఖర్చవుతుంది. అతను దాని ధరను 8400గా నిర్ణయిస్తాడు. దుకాణదారుడు ఆ వస్తువుని కస్టమర్‌కి 25% తగ్గింపుతో అమ్ముతాడు. కస్టమర్ గతంలో స్టోర్ జారీ చేసిన కూపన్ ఉపయోగించుకుంటే తగ్గింపు ధరపై అదనంగా అదనంగా 15% తగ్గింపు పొందుతాడు. ఈ లావాదేవీలో దుకాణదారుడు సంపాదించిన లాభ శాతం ఎంత? అంటే ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పమన్నాడు. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. నియర్‌గా ఉన్నది తీయమని. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ ప్రకారం కాస్ట్ ప్రైస్ రూ. 4000. కాస్ట్ ప్రైస్
రూపాయలు. కాస్ట్ ప్రైస్ ఎంత? 4,000 రూపాయలు. ప్రకటన వేల 8,400 రూపాయలు. అంటే ఇప్పుడు నీకు డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు కొన్న వేలకి దీనికి అంటే ప్రాఫిట్ పక్కన పెడితే ఫైనల్గా మొదటి డిస్కౌంట్ ఎంత? 25%. దీంట్లో 25% అంటే 2,100. అది తీసేసాను అనుకోండి, 8,400 మైనస్ 2 6,300 రూపాయలు. ఈ 6,000 మళ్ళా 15 కూపన్ ఇచ్చారు కాబట్టి మళ్ళా 15% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 6,300 రూపాయల మీద 15% అంటే 945 రూపాయలు తీసేస్తే ఓవరాల్గా మళ్ళా ఎంత పే చేస్తాడు వాడు? 5,355 రూపాయలు. వీడు కొన్న వేల ఎంత? 4,000 రూపాయలు. 4,000 రూపాయలే కదా. సో ఈ 4,000 రూపాయల నుంచి తీసేస్తే 1,355 రూపాయలు లాభం వస్తుంది. అయితే వాడు అడిగింది క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి, ఓన్లీ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. 1,355 డివైడెడ్ బై 4,000 రూపాయలు అంటే 33 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ 34% అవుతుంది. షార్ట్ కట్లో డైరెక్ట్గా ఇందాక చెప్పినట్టుగా ఇది ఎంఆర్పి 25% డిస్కౌంట్ అండ్ 15% డిస్కౌంట్ ఇచ్చాడు. క్యాల్కులేషన్ చేస్తే ఓవరాల్గా ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, 33.8 వాల్యూ వస్తుంది. అంటే 34% వస్తుంది. సో మరి ఇంకా క్యాల్కులేషన్ అంటే వాడికి ఓవరాల్గా వచ్చింది ఎంత ప్రాఫిట్ అనేది పక్కన పెడితే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ మ్యాచ్ అవ్వాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనకి ఉందో తీసుకుంటే కనుక ఒక దుకాణదారుడు 1 కిలో బరువు బదులుగా 940 గ్రాములు బరువును ఉపయోగిస్తాడు. అతను దానిని 4% లాభంలో అమ్ముతాడు. అసలు లాభ శాతం ఎంత అని నేను చెప్పే మెథడ్ జాగ్రత్తగా వినండి. ఇది వాయిస్తోని అంటే ఒక దుకాణదారుడు ఏదైతే చెప్తాడో అది లెఫ్ట్ సైడ్ వాడండి, జనాలకి ఏది చెప్తాడో అది రైట్ సైడ్ వాడండి. ఇప్పుడు వాడి రైట్ సైడ్ ఏం చేయాలా? కేజీ నేను వాడుతున్నానని చెప్పాడు, 940 గ్రాములు మాత్రమే వాడుతున్నాడు. తర్వాత జనాలకు చెప్పాడు 4% లాభం వచ్చింది. ఇది ఓవరాల్గా ఇది 100%. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ క్యాలిక్యులేషన్ ఇది లెఫ్ట్ ఇది రైట్ సైడ్ కాబట్టి 2 0 క్యాన్లు, ఇది 0 క్యాన్. ఇది కాస్ట్ ప్రైస్ లెఫ్ట్ సైడ్ వచ్చేది 94 రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది డిస్హానెస్ట్ డీలర్ ఎప్పుడు చేసినా ఇలానే చేయండి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ వాడి జనాలకి వాడి బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నాడు, రైట్ సైడ్ మాత్రం జనాలకి ఏం చెప్తున్నాడో అది చేయండి, రాసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. 94కి 104కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10 రూపాయలు. 10/94 తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. అవునా కదా? 10/94. సో తీసుకుంటే ఎంత వస్తుందన్న 10.638 ఆన్సర్ వస్తుంది. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నీట్గా అర్థమవుతుంది మీకు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు నీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూడండి. ఇందాక చెప్పిన షార్ట్ కట్ ఇది. నేను ఇప్పుడు మాట్లాడాను రేషియో మెథడ్ అంటాను కదా. సో అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వరుసగా 12 మరియు 20 మరియు 25% డిస్కౌంట్లు ఇచ్చాడు. అయితే ఒకే డిస్కౌంట్లు తెలపండి అన్నాడు. దీనికి x+y+z+xy/100 అని చెప్పి వాడచ్చు. అదొక మెథడ్ ఉంది, లేదా షార్ట్ కట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే డైరెక్ట్ 100 రూపాయలు తీసుకొని ఫస్ట్ 12% డిస్కౌంట్ అంటే 85 రూపాయలు, రెండో డిస్కౌంట్ 20% డిస్కౌంట్, తర్వాత మూడో డిస్కౌంట్. ఈ విధంగా చివరికి ఎంత మిగులుతుందంటే వాడి ఫైనల్ చెల్లింగ్ ప్రైస్ 52 రూపాయలు 80 పైసలు. అయితే ఇప్పుడు 47.8 47.2% వాడు చెల్లించింది. అవునా కాదు? మరి దీన్ని షార్ట్ కట్ మెథడ్లో చేయొచ్చు, రేషియో మెథడ్లో చేయొచ్చు. కాకపోతే ఈ మెథడ్ కన్నా ఈ మెథడ్ బాగుంటుంది చూడండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, 2 స్క్రీన్ షాట్లు తీసుకోండి. 20 + 25 సో ఎంత? x+y 40% వచ్చింది. దాని తర్వాత 12%. ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఓవరాల్గా డైరెక్ట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఈ మెథడ్ వాడండి. ఓకే, ఈ మూడో మెథడ్ వాడండి, ఈజీగా వస్తుంది. ఓకే, ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ క్వశ్చన్, 500 రూపాయలు కొన్న ఒక చీరపై 16% లాభంతో ధర నిర్ణయించింది. ఆ తర్వాత నిర్ణయించిన ధరపై x% అమ్మకపు అంటే డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి ఈ వాల్యూ డిస్కషన్ చేశాడు. ఆ చీర అమ్మకపు ధర 493 రూపాయలు. అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. సో ఈ వాల్యూ బేస్ చేసుకుంటే కనుక ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ 16% లాభం అన్నాడు. 5% 16 అంటే 500 మీద 16% అంటే ఎంత అవుతుంది? 16×5 80 రూపాయలు. 580 రూపాయలు. స్టెప్ 2 డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? ఫైనల్గా అమ్మకపు ధర ఎంత ఉంది? 493 రూపాయలు ఉంది. అంటే 500 అనేది 493 రూపాయలకి డిఫరెన్స్ ఎంత అంటే 87 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే వాడు డిస్కౌంట్ కనుక్కోమన్నాడా? డిస్కౌంట్ కనుక్కోమనలేదు మనల్ని. ఏం కనుక్కోమన్నాడు? పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. 580 రూపాయల మీద డిస్కౌంట్ తీసేసుకుంటే కనుక మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది చూసుకుంటే కనుక ఓవరాల్గా 15% ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది.
ఇది డీటెయిల్డ్ పద్ధతి. మరి క్యాలిక్యులేషన్ పద్ధతిలో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈజీగా అర్థమవుతుంది. 500 ఇంటూ 116/100 ఇంటూ అంటే ప్రతి దానికి 3 మెథడ్స్ చేసుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మళ్ళీ దీంట్లో కూడా మనోవేదనకు గురవ్వద్దు. చాలామంది దీంట్లో కూడా అన్‌సాటిస్ఫై చేయటానికి గ్యాదర్ చేసి చేయటానికి ఒక్కొక్క క్వెషన్‌కి మినిమమ్ 1 అవర్ పడతది. కాకపోతే ఇది లైఫ్ లాంగ్ ఉంటది కాబట్టి మీకు బాగా పనిచేస్తదని చెప్పి పెడుతున్నాను. ఓకే. నెక్స్ట్ వన్ హైదరాబాద్‌లో ఒక మైక్రోవేవ్‌ను ధరకి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. హైదరాబాద్‌కి చెందిన ఎలాహి అనే ఒక రిటైల్ మద్రాస్‌కి వెళ్ళాడంట. మద్రాస్‌కి ఎళ్ళాడు. అక్కడ హైదరాబాద్ ధరతో పోలిస్తే 25% తక్కువ ధరకి దాన్ని కొనుగోలు చేశాడు. ఇక్కడ కొన్నాడు. ఓకే. దాన్ని మద్రాసు నుండి హైదరాబాద్ తీసుకురావడానికి రూ. 1000 ఖర్చు పెట్టాడు ట్రాన్స్‌పోర్ట్‌కి. మళ్ళా దాన్ని హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత 10% లాభంతో అమ్ముకున్నాడు. ఇది క్వెషన్. అవునా? అయితే హైదరాబాద్ ధర మనకు తెలీదు. మార్కెట్ వాల్యూ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకోవచ్చు, ఎం అనుకోవచ్చు. దీన్ని 25% తగ్గించారు కాబట్టి 75% ఆఫ్ ఎక్స్ అని తీసుకోవచ్చు. రవాణా ఖర్చు రూ. 1000. అంటే ఈ రెండిటిని కలిపితే మనకి ఎంత అవుతుందన్న కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంతే కదా! అంటే డిస్కౌంట్ ప్లస్ దాన్ని 2 కలిపి తీసుకుంటే కనుక ఈ వాల్యూ అవుతుంది కాస్ట్ ప్రైస్. దాని తర్వాత కాస్ట్ ప్రైస్ మీద వాడేమన్నాడు మళ్ళా 25% లాభం మీద తీసుకున్నాడు. అంటే 110 అంటే ఓవరాల్‌గా ఎంత పర్సెంటేజ్ 25 కాదు 10% ప్రాఫిట్ అన్నాడు. 10% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 110/100 ఓవరాల్‌గా తీసుకుంటే ఈ విధంగా 6285.75 వస్తుంది. అయితే మరి దీన్ని ఇంకా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఒక్కసారి చూడండి. ఈ మెథడ్ వాడొచ్చండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మైండ్ గేమ్ అంటే రేషియో మెథడ్ అంటాం దీన్ని షార్ట్‌కట్. ఒకటి 10% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 110, 100 తీసుకున్నాం. 11, 10 తీసుకుంటాం. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 110/11 ఆఫ్ మార్కెట్ ప్రైస్. సో, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 0.75 ప్లస్ 1000 కదా మనం తీసుకుంది. ఈ రెండిటిని ఈక్వల్ చేసుకొని మళ్ళా ఎమ్ వాల్యూ అంటే ఇక్కడ ఎమ్ ఇచ్చానంటే ఇది ఎక్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇది మైండ్ క్యాలిక్యులేషన్ ఒక్కసారి తీసుకోండి. మరి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేశాను. ఏదైతే ఉన్నాయో అది నెక్స్ట్ ఒక కిరాణా దుకాణం రూ. 500 మరి అంతకంటే ఎక్కువ కొనుగోలుపై 10% తగ్గింపును అందిస్తుంది. రూ. 250 కంటే ఎక్కువ గాని, 500 కంటే తక్కువ గాని విలువ గల కొనుగోలుపై 5% తగ్గింపు ఇవ్వబడుతుంది. నగదు రూపంలో తక్షణమే ఆహ్, అదనంగా చెల్లిస్తే ఒక పర్సెంటేజ్ ఇస్తుంది. ఒక కస్టమర్ 25 ప్యాకెట్ల బిస్కెట్‌లు కొనుగోలు చేస్తే ఒక్కొక్క ప్యాకెట్ రూ. 30 అంటే 25 ఇంటూ 30 రూ. 750 అంటే ఈ డిస్కౌంట్‌కెళ్తుంది. అంతే కదా! 10% డిస్కౌంట్‌కెళ్తుంది అంతే. అతను నగదు రూపంలో ఎంతన్నాడు? రూ. 750 మీద 10% డిస్కౌంట్ అంటే ఎంతవుతుంది చూడండి. రూ. 750 మీద 10% అంటే రూ. 75. అవునా? తర్వాత దాని ధర ఎంత? రూ. 675. ఇప్పుడు వాడు క్యాష్ చెల్లిస్తానన్నాడు. అంటే 1% మళ్ళా ఇస్తున్నాడు. అంటే 6.75 ఇస్తున్నాడు. రూ. 675 నుంచి 6.75 తీసేస్తే వాడికి రూ. 668 అనేది వాడు పే చేస్తా ఉంటాడు. బట్ దీన్ని మన ఇంకా ఎలా తీసుకోవచ్చు? ఒకటి డైరెక్ట్‌గా ఇదిగోండి 25 ఇంటూ 30 ఫస్ట్ 10% డిస్కౌంట్ తర్వాత 1% డిస్కౌంట్ చేసుకొని మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా రూ. 750 అని తెలుస్తుంది కాబట్టి ఫస్ట్‌ది మైండ్ క్యాలిక్యులేషన్‌తో చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి 20% ఒక మెగా స్టోర్ అన్ని కిరాణా వస్తువులపై 20% తగ్గింపును అందిస్తుంది. దానికి సాక్షి రూ. 400 గుర్తించబడిన ఒక కిరాణా వస్తువును ఆ వస్తువులు కొనుగోలు చేసింది. తగ్గింపు ఇచ్చిన తర్వాత స్టోర్ 25% లాభం పొందితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత అని అడిగాడు. ఓకే. తీసుకుంటే మార్కెట్ ప్రైస్ రూ. 400 డిస్కౌంట్ 20% ప్రాఫిట్ పర్సెంటేజ్ దీన్ని 3 మెథడ్స్‌లో చేయొచ్చు. చూడండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి రూ. 400 డిస్కౌంట్ 20% తీసేస్తే రూ. 80 తీసేస్తుంది. రూ. 80 తీసేస్తే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? రూ. 320 దేని మీద 25% లాభం వచ్చింది. అంటే 125% 320 రూపీస్ అయితే 100% ఎంత? అంటే 100 ఇంటూ 320 డివైడెడ్ బై 125 ఇదే నేను ఇక్కడ రాసింది. అండ్ 320 క్యాలిక్యులేషన్ చేస్తే రూ. 250 ఈ క్యాలిక్యులేషన్ మొత్తం తీసుకుంటే గనక ఇది రిటైల్ మెథడ్స్. దాంట్లో షార్ట్ కట్‌లో ఒకసారి డిస్కౌంట్ ఇదన్నీ చూసుకోండి. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మీకు క్లారిటీ ఇచ్చారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు ఒక ఫ్యాన్ యొక్క ప్రకటన వెలపై మొదట 85 రూపాయలు తగ్గింపు, ఆ తర్వాత వరుసగా 10, 2% 2 తగ్గింపులను అందిస్తాడు. ఫ్యాన్ యొక్క ప్రకటన వెల 1285 రూపాయలు అయినా దాని అమ్మకపు ధర ఎంత అన్నాడు. బయట గేమ్లో ఆలోచించండి. ఫ్యాన్ ప్రకటన వెల 85 రూపాయలు, నగదును తగ్గింపుని మరియు తర్వాత వరుసగా 10, 20% దిగిస్తే 1285 రూపాయలు కట్టాడంట. మరి ఈ క్వశ్చన్ మరి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే ఎక్కువ బాగుంటుంది. అంటే వాడు ప్రకటన వేల 1285 రూపాయలు, నగదు తగ్గింపు 85 రూపాయలు తీసేస్తే ఎంత అన్నాడు. 1285 రూపాయలు తీసేస్తే 1200, 1200 పైన 10% డిస్కౌంట్ తగ్గిస్తే మళ్ళీ 120 రూపాయలు పోతుంది. 120 రూపాయలు పోతే 1080 రూపాయలు. 1080 రూపాయల మీద మళ్ళీ 2% కాబట్టి డిస్కౌంట్ ఎంత, 216 రూపాయలు డివైడెడ్ బై 10 తీసుకుంటే కనుక ఓవరాల్గా 21.6% తీసుకుంటాం. అంటే 21 రూపాయలు 6 రూపాయలు 60 పైసలు తీసేస్తాం. దాన్ని కూడా తీసేస్తే ఓవరాల్గా వాడు చెల్లించేది 1058 రూపాయల 40 పైసలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సోఫియా ఒక ఫోన్ని 46,068 రూపాయల ధరకి 12% నష్టంతో అమ్మింది. 10% లాభం రావడానికి ఆమె దాన్ని ఏ ధరకు అమ్మాలన్నాడు. డైరెక్ట్ మెథడ్ 12% జాగ్రత్త అంటే 88% తీసుకున్నాడు. 46,068 రూపాయలు. వాడికి ఎంత లాభం రావాలన్నాడు. 18% అంటే 118% లాభం. 118. క్వశ్చన్ ఇది అడిగింది వాడు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఇదే కదా నేను చేసింది. ఇక్కడ 12% తీసేస్తే 88, ఓవరాల్గా 112, 118 ఎంత అని అడిగాడు. క్యాల్కులేషన్ చేస్తే ఓవరాల్గా 61,773 రూపాయలు తీసుకుంటారు. ఓకే, ఇది డిజిటల్ మెథడ్, అంత అవసరం లేదు దీనికి. నెక్స్ట్ మనం, ఒక కూరగాయల వ్యాపారి కిలో బంగాళదుంపలకు 25 రూపాయలకు అమ్మి 25% లాభం పొందాడు. అంటే 125%, 25 రూపాయలు. అవునా. అలానే 10% లాభంతో బంగాళదుంపలను అమ్మడానికి ఎంత అన్నాడు. 110 ఎంతో కనుక సింపుల్గా అయిపోతుంది అంతే. దీంట్లో ఇంక వేరే ఆలోచన ఏమొద్దు. ఓకే, అంతకన్నా తక్కువ ఉంటుంది కాబట్టి 22 రూపాయలు ఆప్షన్. చూడండి, ఇది రెండో మెథడ్. మూడో మెథడ్ ఇచ్చాను. 22 రూపాయలు ఆన్సర్. చూడగానే చెప్పేసి పెద్ద ప్రాబ్లం లేదు. దీన్ని ఎక్కువ లెంత్ తీసుకోవచ్చు. కొన్ని లెక్కలు మైండ్ క్యాలిక్యులేషనే మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత, ఒక జత బూట్లు ధర మరియు అమ్మకపు ధరల మధ్య ధర వ్యత్యాసం ఎంత, 1200. లాభం 15% అయితే అమ్మకపు ధర ఎంత డైరెక్ట్గా చెప్పేయచ్చు. 15% 1200 అయితే మనకి 100% ఎంత అని అడిగాడు. అంతేనా. క్వశ్చన్ ఏదైనా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో 15% 1200 అయితే 100% తీసుకోవచ్చు. అందుకని డిఫరెంట్గా మీరు అర్థం చేసుకోవచ్చు. షార్ట్ కట్లో చూడండి, 115% కొనుక్కోవచ్చు. అంటే 15% అని ఇచ్చాడు కాబట్టి 115 అవుతుంది. అంటే 15% 1200 ప్లస్ 100% ఎంత అంటే ఓవరాల్గా క్వశ్చన్లో 15% 1200 కనుక్కోమంది ఎంత, 100% కదా ఓవరాల్గా. చూడండి, నేరుగా అమ్మకపు ధరను 115 15% 1200. వాడు కావాల్సింది 115. సెల్లింగ్ ప్రైస్ కూడా కావాలన్నాడు కాబట్టి 115 ఎంత తీసుకుంటే 9,200. ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశాను, అందువల్ల కొద్దిగా ఇబ్బంది. తర్వాత 15 మరి 12% డిస్కౌంట్లు అన్నాడు కాబట్టి దీన్ని మైండ్లో తీయండి. 15 + 12 ఎంత ఉంది, 27. ఇక్కడ 27 కన్నా తక్కువ ఆన్సర్ ఉండాలా. 27 కన్నా ఆన్సర్ తక్కువ ఉన్నది 25.5. ఇది మైండ్ క్యాల్కులేషన్, డైరెక్ట్గా చేసుకోవచ్చు. డిస్కౌంట్లు అంటే తగ్గించాలి కదా. 27 కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 27 ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి 25 ఆన్సర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంత డిస్కషన్ నేను చేయట్లేదు, సింపుల్ తీసుకున్నాను. ఓకే, కపిల్ ఒక మొబైల్ని సచిన్కి 15% లాభంతో అమ్ముతాడు మరియు సచిన్ని దాన్ని మళ్ళీ రోహిత్కి 12% లాభంతో అమ్ముతాడు. అప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే 15 + 12 ఎంత డైరెక్ట్గా తీసుకోవచ్చు. అయినా రోహిత్ 322 రూపాయలు చెల్లిస్తే కపిల్ ఆ మొబైల్ ధర కొన్న ధర ఎంత అని అడిగాడు. అవునా కదా. సో ఓవరాల్గా 110, 27 ఈ విధంగా మైండ్ క్యాల్కులేషన్ చేయొచ్చు. బట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఇక్కడ చెప్తున్నాను చూడండి. X 115, 112, 322 రూపాయలు. ఫైనల్గా ఇది కనుక్కోమన్నాడు. దీన్నే మనం ఎలా తీసుకోవచ్చు అంటే సింపుల్గా చూడండి. ఈ విధంగా కపిల్ సచిన్ కమ్మాడు, సచిన్ రోహిత్ కమ్మినప్పుడు 15% ప్రాఫిట్ ప్లస్ 12% ప్రాఫిట్ ఓవరాల్గా ప్లస్ XY/100 తీసుకుంటే కనుక 12 15లో 180 డివైడెడ్ బై 100 తీసుకుంటే కనుక 0 0 క్యాన్సిల్ 1.8. అంటే ఇక్కడ
28.8 తీసుకోవచ్చు. నియర్గా ఆన్సర్ తీసేసుకోవచ్చు. అయితే మీరు ఇంత మైండ్ సెట్ తీసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఈజీగా చేయొచ్చు. మైండ్లో సారీ మైండ్లో ఎక్కువగా ఈ పద్ధతి వాడతారు, ఫస్ట్ పద్ధతి. కానీ మైండ్ క్యాల్కులేషన్ చేయండి. x+y మైండ్ అంటే డిస్కౌంట్ కాదు కదా ఇక్కడ రెండు కూడా. ఓకే. తర్వాత ఒక గుర్రాన్ని 20% లాభంతో 60,000 రూపాయలకి అమ్మారు. 30% లాభం రావాలంటే ఎంత? ఇప్పుడు 30% అంటే ఎక్స్ట్రా ఇంక 10% లాభం రావాలి. అంతే కదా! 120 డైరెక్ట్‌గా తీసుకున్నాడు 60,000. అంటే 130 ఎంత? సింపుల్‌గా చెప్పాలంటే. అప్పుడు డైరెక్ట్‌గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అంటే 12 5లు, 13 5లు 65. సో, ఇంత అంటే కొన్ని క్వెషన్స్ మైండ్‌తోనే చేయండి. పెన్ను పెట్టొద్దు. ఆ! పెన్ను పెట్టొద్దు. ముందే చెప్తున్నాను. సో, నేను మొత్తం 3 ఇస్తున్నాను. స్క్రీన్ షాట్లు తీసుకోండి మీకు కావాలంటే. బట్ కాకపోతే పెన్ను పెట్టకుండా ట్రై చేయడానికి కొన్ని క్వెషన్‌లు ట్రై చేయండి. ఓకే. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇక అందరూ ఆల్మోస్ట్ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. మీకు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉంటది. థాంక్ యూ వెరీ మచ్.